ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కుంటా ఏరియా కార్యదర్శి మంగడు మృతి చెందాడు. ఇక ఘటనా స్థలంలోనే AK-47 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకి మావోయిస్టులకి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో 2 మావోయిస్టులు మృతి చెందారు. జిల్లాలోని దక్షిణ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో భద్రతా బలగాలు 2 మావోయిస్టుల మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ పలు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. పూర్తిగా కూడా ఈ ఎదురుకాల్పుల గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, 2 మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. అసలు ఈ ఎదురుకాల్పుల గురించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో కొంటా కిస్పురం అడవుల్లో భద్రతా బలగాలకు అలాగే మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ భీకర ఎన్కౌంటర్ లో దాదాపు 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. వీరంతా కూడా ఏరియా కమిటీ సభ్యులు. ముఖ్యంగా మావోయిస్ట్ కు సంబంధించిన ఆ ఏరియాకు సంబంధించిన ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి ఏరియా సభ్యులుగా తెలుస్తా ఉంది. దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నారని తెలుసుకున్నటువంటి ఆర్డీజీ బృందం ఏదైతే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బృందం ఏదైతే ఉందో అలాగే మొత్తం పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైంది. మొత్తం ఈ రోజు ఉదయం 5:30 మొత్తం ఆ అడవినంతా గాలిచ్చే ప్రయత్నం చేశారు, కూబింగ్ చేశారు. ఈ కూబింగ్ లో మొత్తం కూడా దాదాపు పత్తి ఎన్కౌంటర్లు జరిగినాయి. దాంట్లో 12 మంది మరణించారు. భీకరంగా దాదాపు 5:30 నుంచి దాదాపు ఇప్పటి వరకు ఇంకా కూబింగ్ నడుస్తూనే ఉంది. ఇప్పటికే 12 మంది హతమయ్యారు. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 2 అయితే డెడ్ బాడీస్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు AK-47 ఒక 3 రైఫిల్స్, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ముఖ్యంగా సమాచారానికి సంబంధించిన ఆయుధాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ ఇంకా 90 రోజుల గడువు ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఇది ఉందో ఇది ఇంకా 90 రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ లోపు మొత్తం కూడా మావోయిస్టు పదజాలం అలాగే నక్సల్స్ పదజాలం లేకుండా చేయడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ముఖ్యంగా కీలక నేతలంతా కూడా ఒకవైపు లొంగిపోతా ఉన్నారు. ఇప్పటికే దేవా లాంటి వాళ్ళంతా కూడా లొంగిపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ మావోయిస్టులకు కూడా గడ్డు కాలం ఏర్పడిందని చెప్పుకోవచ్చు రేణు. ముఖ్యంగా గతంలో ఇదే ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇప్పటికే 20 టెంట్ అంటే 20 కిలోమీటర్లకి ఒక టెంట్ వేసుకొని దాదాపు 76 కూబింగ్ స్టేషన్లను పెట్టారు. మొత్తం ఆ అడవి ఛత్తీస్గఢ్ అడవిలో మొత్తం కూడా అటు మావోయిస్టులు బయటికి వెళ్లాలన్నా ఇటు భద్రతా బలగాలకు లొంగిపోవాలన్నా పెద్ద ఎత్తున మధ్యలో గ్యాప్ లేదు. సో ఈ గ్యాప్ కు సంబంధించి మొత్తం 20 కిలోమీటర్ల వ్యవధిలో మొత్తం ఆ అడవినంతా కూడా చుట్టుముట్టి పోలీసులు ఉన్నారు. సో అక్కడ వాళ్లకు మావోయిస్టులకు వసతులు కావచ్చు, సో ముఖ్యంగా రోజువారీ ఫుడ్ కు సంబంధించి కావచ్చు, ఏదైనా బయటికి వెళ్ళాలంటే ఇటు పోలీసులకు పట్టుబడాల్సిందే. ఈ నేపథ్యంలోనే సో వాళ్ళ కదలికల పైన మొత్తం కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ఎక్కడ కదలికలు కనపడ్డా వాళ్ళ సమాచారంతో కూబింగ్ నిర్వహిస్తా ఉన్నారు. దొరికిన వాళ్ళని పట్టుకుంటా ఉన్నారు, దొరకని వాళ్ళు ఎన్కౌంటర్ అవుతా ఉన్నారు నేను. సో ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే అనుకుందో అది సంపూర్ణంగా అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి రేణు. ఎస్ సతీష్, అంటే ఈ మార్చి కల్లా కూడా 2026 వచ్చేసింది. ఈ మార్చి కల్లా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అసలు మావోయిస్టులు అనే వాళ్ళే దేశంలో లేకుండా పూర్తిగా కూడా తొలగించాలి అనే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు అమిత్ షా కూడా ప్రకటన చేశారు. ఇంకా అప్పటి నుంచి కూడా ఆపరేషన్ అంటే ఈ మావోయిస్టులు ఏరివేత కార్యక్రమంలో కూడా పోలీసు భద్రతా బలగాలు చాలా నిమగ్నమై ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఆ దిశగా కూడా తొందరలోనే చేరుకోబోతున్నారని చూడాలా? ఎస్, డెఫినెట్ గా. ఏదైతే ముఖ్యంగా ఎన్కౌంటర్ల కంటే ముఖ్యంగా అంటే ఏదైతే ఈ కూబింగ్ లో కొంతమంది ఎదురు దాడి చేస్తే ఎన్కౌంటర్లు అవుతున్నారు తప్ప వాళ్ళు లొంగిపోతే కనుక అందరూ చాలా మంది లొంగిపోయి ఛత్తీస్గఢ్ లో పెద్ద ఎత్తున లొంగిపోయారు. తెలంగాణలో కూడా దాదాపు 500లకు పైన ఇక్కడే మా దేశంలోనే ప్రప్రథమంగా దేశంలోనే ఎక్కువ మంది లొంగిపోయిన మావోయిస్టులు ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ. సో ముఖ్యంగా తెలంగాణలో చాలా మంది మావోయిస్టులు లొంగిపోతా ఉన్నారు. దాంట్లో పెద్ద ఏదైతే క్యాడర్ ఉందో ఆశన్న, దేవా లాంటి వాళ్ళు, రాజిరెడ్డి లాంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు జాతీయ స్థాయిలో పనిచేసిన వాళ్ళంతా కూడా పెద్ద లీడర్స్.
స్టేట్ కమిటీలో పనిచేసిన వాళ్ళు అలాగే సెంట్రల్ కమిటీలో పనిచేసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి లొంగిపోతా ఉన్నారు. దాదాపు ఒక దేవ్జీ తప్ప ఇప్పుడు మావోయిస్టు సంబంధించి పెద్ద లీడర్లు అంటే జాతీయ లీడర్లలో ఒక దేవ్జీ తప్ప ఇంకా ఎవరు మిగిలి లేరు. మొన్నదాకా రాజురెడ్డి ఉండేది, ఈ రోజు ఆయన కూడా లొంగిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో దేవ్జీ ఒక్కడే మిగిలిపోయాడు. దేవ్జీ గనక లొంగిపోతే ఇక మావోయిస్టు పార్టీ మొత్తం తెలంగాణలో కావచ్చు దేశంలో కూడా భారతదేశంలో నక్సలిజం అనేది అటు మావోయిస్టు పదం అనేది ఇంకా ఉండకపోవచ్చు. రేణు రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకి మావోయిస్టులకి మధ్య ఎదురుకాల్పులు జరిగి 2 మావోయిస్టులు మృతి చెందారు. జిల్లాలోని దక్షిణ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో భద్రతా బలగాలు 2 మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందని పక్కా సమాచారంతో డిస్టిక్ రిజర్వ్ గార్డు బృందం గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలో శనివారం ఉదయం సుమారు కూడా 5:30 సమయంలో కూడా భద్రతా బలగాలకు మావోయిస్టులకి మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి 2 మావోయిస్టుల మృతదేహాలు భద్రతా బలగాలకు లభ్యమయ్యాయి. ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూ ఉంది. జవాన్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఎన్కౌంటర్ జరిగిన స్పాట్ ని పోలీసులు ఇంకా బయటకు వెల్లడించడం లేదు.